గట్టి స్కెచ్ వేసి మరీ సిద్ధం. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రజల కంటే ముందుగానే క్యాడర్ను సిద్ధం చేసుకున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున మరో కీలకమైన సమావేశం నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే క్యాడర్తో పాటు ప్రాంతాల వారీగా సిద్ధం సభలు నిర్వహిస్తూ ముందుకెళ్తున్న సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,000 మంది కీలక నేతలతో మరొకసారి సిద్ధం భేటీ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో తిరిగి గెలవాలనుకున్న విషయంపైన దిశానిర్దేశం చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఏపీలో వచ్చే ఎన్నికల్లో 175కు 175 సీట్లు ఎలా సాధించాలన్న విషయంపైన మాట్లాడుకునే అవకాశం ఉంది. ఇందుకోసం చేయవలసిన పనులేంటో అనే విషయాలను కూడా స్పష్టంగా తెలియజేసేలా ప్లాన్ చేస్తున్నారు. నేతలు ప్రజలకు ఓటర్లకు అందుబాటులో ఉండాలంటూ సూచిస్తున్నారు. ముఖ్యంగా పోలింగ్ బూత్ నిర్వహణ ప్లానింగ్ పైన ఎక్కువ దృష్టి పెట్టాలని, రాబోయే 45 రోజుల పాటు చాలా కీలకమంటూ తెలియజేశారు. రాష్ట్ర స్థాయి, కేంద్ర స్థాయి కార్యాలయాల్లో ఎలాంటి పనులు జరగబోతున్నాయి అనే విషయాన్ని అన్నిటినీ పర్యవేక్షిస్తున్నామంటూ తెలిపారు. మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అనుకుంటూ అందరూ దీనిపై ఎక్కువగా దృష్టి పెట్టాలని, వచ్చే ఎన్నికల్లో ప్రతి ఎన్నికల బూత్లు 60% ఓట్లు పడేలా చేయాలని జగన్ కార్యకర్తలకు, నేతలకు, ఎంపీ, ఎమ్మెల్యేలకు సూచించారు. చంద్రబాబు తప్పుడు హామీలను ఇచ్చి మోసం చేశారని, తాము అలా చేయలేదని, ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించామంటూ ఈ విషయాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలంటూ కూడా సూచించారు. ఈ ఎన్నికలు కులపోరు కాదని, వర్గపోరు అన్నట్లుగా గుర్తు చేశారు. జగన్ ఉంటేనే సంక్షేమ పథకాలు ముందుకెళ్తాయని, వైసీపీకి ఓటు వేయకపోతే సంక్షేమం ఆగిపోతుందనే విధంగా తెలియజేయాలని సూచనలు చేశారు. ప్రతి గ్రామవార్డు సచివాలయాన్ని ఒక యూనిట్గా తీసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. ఎల్లప్పుడూ జనాలతో ఉండాలని, అర్ధరాత్రి ఫోన్లు వచ్చినా కూడా సమాధానం చెప్పాలంటూ తెలిపారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.